ఇంకా రాలే బస్సు? రాలేదు. మౌనిక, చూడగానే మన డిగ్రీ అయిపోయింది కదా, అసలు ఈ 3 సంవత్సరాలు ఎట్లా గడిచిందో నాకు అర్థమైతలేదు. రోజు మంచిగా మాట్లాడుకునే వాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక డిగ్రీ అయిపోయాక నువ్వు మంచిగా పీజీ చేస్తావు, పిహెచ్డీ చేస్తావు, ఎక్కడనో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తావు. మేమేంది ఇక ఇక్కడనే ఉంటాం. అందరు దూరం అయిపోతున్నాయి. ఇక నాకైతే మనసు ఆడతలేదు. ఎగ్జామ్స్ కాలే, ప్రాక్టికల్స్ కాలే, రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నావు? అంటే మౌనిక, అది కాదు నా బాధ. నువ్వు మన గ్యాంగ్లో ఉంటే ఆ వైబ్ వేరే ఉంటుంది. అందరు నవ్విస్తావు, మంచిగా మాట్లాడతావు. ఏంటి చందు డిఫరెంట్గా మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఏదో ఒక కామెంట్ చేసేటోనివి ఇవాళ మొత్తం పొగుడుతున్నావు. ఏమన్నా తాగచ్చినవేంది? చిచి, నేను తాగుడేంది? అది కాదు మౌనిక, మన బ్యాచ్లో అందరికన్నా నీ మీద రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నువ్వు అందరు అలరిస్తావు, మాట్లాడతావు, మంచిగా రికార్డ్ రాసిస్తావు, అందరితో మంచిగా మాట్లాడతావు. అందుకని చెప్పి నీ మీద కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అట్లా అని చెప్పి మాట్లాడుతున్నా అంతే. నువ్వు కూడా మంచోని చందు, కాలేజీకి రావు, డుమ్మ కొడతావని, కానీ నువ్వు కూడా అందరినీ నవ్విస్తావు, అందరితో మంచిగా ఉంటావు. నాకు కూడా ఉంది బాధ, ఇప్పుడు కాలేజ్ అయిపోతే అందరినీ మిస్ అవుతానేమో అని చెప్పి. సరే కానీ ఫిజిక్స్ రాసినావా రికార్డ్స్? రాయలేదు. నువ్వు రాసిస్తావు ఇంటికి. సరే తెచ్చుకున్నావా మరి? షాప్లో కొనిస్తా, ఎందుకు బాధ? మంచిగా నువ్వే. బస్ వస్తుంది కదా, నడు.